దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక టైటిల్ తీసుకున్నా. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులను పట్టించుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. రైతులు ఎంత బాధపడ్డా సరే వాళ్ళ పదవుల మీదనో వాళ్ళు సంపాదించుకునే అక్రమ సంపాదన పైన ఉన్న సోయి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన లేదని చెప్పేసి ఒక రైతు బిడ్డగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. గత కొన్ని రోజులుగా యూరియా పైన పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తా ఉంది. సో ఫస్ట్ ఇదే వార్తతో స్టార్ట్ చేద్దాం. ఇక కాంగ్రెస్ కు రైతుల బాధ గిట్టదు అని చెప్పేసి నేను అంటా ఉన్నా. మరి నిజమా కాదనేది ఒకసారి మీరు పోలింగ్ కి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇలా నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం దాదాపుగా పేపర్ 95% ఇది ఒక్కటే వార్త కవర్ చేసింది. 95% ఓన్లీ ఇది ఒక్కటే వార్త పైన కవర్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ మొత్తం ఇలా రైతులకు సంబంధించిన వాళ్ళ వెతలు, యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు తప్ప ఇంకోటి ఏం లేదు పేపర్లో. సో రైతులపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి నేను చెప్పాల్సుకున్నా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై ధర్నాలో పాల్గొన్న రైతులు. ఇంకో ఈ అంతా గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్ మొదటి ఫోటో వేసాడు. తర్వాత చెప్పులు పెట్టే లైన్ కట్టే అని చెప్పేసి వీళ్ళ చెప్పుల దండరు లైన్ కనిపిస్తుంది ఇక్కడ మహబూబాబాద్ జిల్లా బయ్యారం విలేజ్ లో. రేవంత్ రెడ్డి గారు గత 20 నెలలుగా ఈ రాష్ట్రంలో రైతులు అనేటోడు బతకకుండా, రైతు అనేటోడు అంటారుగా సంతోషంగా బతికే చూడలేని మన ఒక బాధలు, రైతు ఎట్లయితే బాధపడతారా, రైతు ఎట్లయితే గోసపడతారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పథకం పడినది. గత 20 నెలలుగా రైతు బంధు ఇయ్యలే, 2 సార్లు ఎగ్గొట్టింది. రైతులు ప్రధానంగా రుణమాఫీ జరుగుతాయేమో, 2 లక్షలు వస్తాయేమో అని చెప్పేసి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేస్తే నడి బజార్ల పంగనాలు పెట్టిన బస్సు కూడా చూసినాం. ఇలా కాళేశ్వరాన్ని ఆలంబట్టించి సుక్క నీళ్ళు ఇవ్వని వ్యవహారశైలి కూడా చూసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో గత 20 నెలలుగా రైతు అనేటోడు బతకకుండా, రైతు నాశనం అయిపోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల్లో కాంగ్రెస్ పార్టీ రైతును మోసం చేస్తూనే వచ్చింది. కానీ మాది ప్రజా పరిపాలన, రైతుల పండుగ చేస్తామని చెప్పేసి సంపినోడే వచ్చి గొంతులో తులసి నీళ్ళు పోసినట్టుగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. దుర్మార్గంగా రాష్ట్ర రైతాంగాన్ని గాలికి వదిలేసిర్రు. నాకు మంత్రి పదవి కావాలి, నీకు పిసిసి కావాలన్నా, ఢిల్లీకి ఎప్పుడు పోయి వద్దాం, ఎన్ని ఛాన్సులు మోసుకపోదాం, వీటి మీద ఉన్న చోకు రైతుల మీద లేదు. నేను అందుకే ఏమడుగుతానా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఒక వారం రోజులు తిండి తినకుండా బతుకురు మీరు. ఒక వారం రోజులు తిండి తినకుండా, ఎందుకంటే రైతులు మనకు అక్కర్లేనప్పుడు, రైతుల బాధ మనకు అక్కర్లేనప్పుడు, రైతులు పండించి తినే అర్హత మనకి ఎక్కడిది? రైతులు పండించి తినే అర్హత మనకు లేదు కదా. సో అందుకే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజానాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఒక వారం రోజులు తిండి బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు సిగ్గు శరం రావాలి. 3 పూటల 5 ఏళ్ళ అన్నం ఎట్లా తింటారు, రైతు అనేటువంటి లేకపోతే మనం ఎట్లా తిరిగి బతాం అనే సోయి రావాలి. ఈ యూరియా జోలి ఏమన్నా అంటే ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీని బదనాం చేస్తారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏనాడైనా యూరియా కష్టాలు ఇంత పెద్ద ఎత్తున మనం చూసినావా? మరి ఎందుకు చూడలే? ఎందుకంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్ని అర్థమైతే ఊరికంటే ముందర పోయి ఢిల్లీలో లైన్ కడుతుండే. ఊరికంటే ముందర పోయి ఢిల్లీలో లైన్ కడతామా, వాళ్ళ షార్టేజ్ ఉన్నా, డిమాండ్ దగ్గర సప్లై లేకపోయినా ఊరికంటే ముందర లైన్ కట్టిన వాడు వస్తుండే. ఎట్లా? ఈ చెప్పుల దండ లెక్క. ఇంకో ఈ చెప్పులు అయినట్టుగా ఊరికంటే ముందర పోయి లైన్ కడితే ఆడ ఏంది, ఏం కథ నడుస్తా ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఏం కథ, ఎట్లా తెచ్చుకోవాలో ఒక తెలివి చేస్తుండే కేసీఆర్. మన సన్నాసులం కదా, మనకు తెలివి లేదు కదా. ఎట్లా ప్రజలను మోసం చేయాలి, ఎట్లా ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నాగార్జున సాగర్ నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ, కాళేశ్వరం నుంచి కానీ ఎట్లా ఆంధ్రానికి దోషిపెట్టడం సోకు
తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మనకు లేదు కాబట్టి మనకు అవన్నీ జరగవు. ఇప్పుడు ఈ రైతుల బాధలు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఏ పిఎస్సిఎస్ సెంటర్ కాడికి పోయినా సరే, లేదు రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండరెడ్డిపల్లి పోయి యూరియా కష్టాలు ఆ సొంత గ్రామం లేవని నిరూపించిన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్తా. ఎందుకంటే రుణమాఫీ ఏ రకంగా అయితే దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణాలు చేసి నోట్ల మన్ను పోసినవో, అదే రకంగా ఇలా రుణమాఫీ విషయంలో కూడా, ఇది యూరియా విషయంలో కూడా యూరియా షార్టేజ్ లేనే లేదు, అక్రమ రవాణా అవుతా ఉంది, పాలలకు ఇంకో దాళ్లకు వాడుతా ఉన్నారు, యూరియా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి దద్దమ్మలు చెప్తారు మీ కాంగ్రెస్ పార్టీలో. మరి అలా దద్దమ్మలు అడుగుతా ఉన్నా, ఆ షార్టేజ్ ఎట్లొచ్చింది, ఎందుకు యూరియా లేదు, ఈ రోజు ఆడలేక పాతక చెల్లినట్టుగా ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాలు చేస్తాము, మీ దగ్గర దమ్ము లేక మీకు చేదగాక మీరు దద్దమ్మలైనందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో యూరియా లేదని ప్రజలు అంటా ఉన్నారు. ఆ విషయాన్ని మైమరిపించాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఢిల్లీ పైన జనాలను ఉసుగొలుపుతా ఉన్నాడు రైతాంగాన్ని. గజ్వేల్లో రేట్ పాయింట్ పునరుద్ధరించాల్సిందే బీఆర్ఎస్ గజ్జ ఏందా ఇదంతా ఈ జోలి కాదు మనకు కావాల్సిన. ఒక్క నిమిషం, ఆయన ఏదో మాట్లాడతాను ప్రతాప్ రెడ్డి. రైతు వేదిక లైన్ తప్పదిక, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధవరావు పేట. తర్వాత రైతులు వచ్చిన బస్తాలు వచ్చేనా అని చెప్పేసి మహబూబ్ జిల్లా కే సముద్రం. మరి రేవంత్ అన్న కెరికనే ఇవన్నీ మన తెలియకపోవచ్చు కానీ నిరీక్షించి నీరసించి కరీంనగర్ జిల్లా సైదాపూర్. ఇంకా రైతులు ఎక్కువ బస్తాలు తక్కువ కరీంనగర్ జిల్లా శంకరపట్న మండలం కాచాపూర్ లో. ఒక్కొక్క జిల్లా రాసుకొచ్చిరా, అందుకే చూపిస్తాను. ఇక్కడ పోతే ఆ గ్రోత్ నో మోర్ అని చెప్పేసి మెదక్ జిల్లా చేగుంటలో, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం చూసినాం కదా. ఏది యూరియా కోసం ఈ రకంగా రైతులు పడిగాపులు కాస్తావు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం, సొసైటీకి లాక్కు పంపిణీకి బ్రేకు. రాసలు అంత బ్రహ్మాండంగా ఉండే రేవంతన్న మన సొంత మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి కావద్దా, మహబూబ్ నగర్ బిడ్డ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొద్దా, మీ బిడ్డ ఉన్నాడు మీకు ఏది. మరి మా బిడ్డ ఎడగొచ్చింది ఇప్పుడు కనిపించలేడు కదా, ఇప్పుడు కనిపించలేడు రేవంతన్న. ఇదే మహబూబ్ నగర్ బిడ్డలు నిన్ను ఆశీర్వదించారు కదా. మరి కొడంగల్లో అట్లీస్ట్ కొడంగల్ నియోజకవర్గం సరే ఈ యూరియా బస్తాల కొరత లేదని చెప్పేసి మీ అన్న తిరుపతి రెడ్డి గారిని కానీ, నువ్వు కానీ, మీ తమ్ముడు కొండలరెడ్డి కానీ, ఎవరైనా సరే నీ కుటుంబ సభ్యులు కొడంగల్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ పెట్టరు. మాకు ఏ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర రైతాంగం లేరు, ఎవరికి కూడా ఏ కష్టాలు లేవు, అందరికీ బ్రహ్మాండంగా యూరియా ఇస్తా ఉన్నా. ఇక రైతు బంధు ఇచ్చినవా, రుణమాఫీ ఇచ్చినవా, కరెంట్ ఇచ్చినవా, ఈ పనికి మాలిన జోలి శతగాని జోలిని అడగను. అట్లీస్ట్ రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, పెట్టుబడి సాధించి ఇవ్వకపోయినా, అప్పు తెచ్చో సప్పు తెచ్చో ఏ బాధపడో, నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా కన్న బాధలు పడి రైతు ఇలా పంట వేసి 4 రోజులు అది పెద్ద అంటే ఇలా యూరియా బస్తాలు లేవు. మా అన్నది అంటే నువ్వు వ్యవసాయం చేయకపోవచ్చు కానీ, మీ నాయన పోలీస్ పడ్డలు కావచ్చు కానీ, మా నాయన పోలీస్ పడేది కాబట్టి మాకు తెలుసు. యూరియా లేకపోతే అంత ఏపుగా పెరగదు ఏ పంట అయినా, ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది, అంత హైబ్రిడ్ సీడే కదా. సో అట్లా ఫాస్ట్ గ్రోత్ ఉండాలంటే యూరియా కావాలి. మన దగ్గర మనకేమో చేత అయితే లేదా, మన సోకు కిడాయికి ఎప్పుడు పోవాలి, ప్రాపర్టీ షో ఎప్పుడు పెట్టాలి, పెట్టుబడులు ఎట్ట తేవాలి, ఎట్ట ప్రజలు చుదగాలని చేయాలని అన్నీ మనకు సోకున్నది. కానీ అరే నమ్మి మనకు ఓటేసిరు, 6 గ్యారెంటీలు ఇచ్చిన ఎగవేసిన ఏమంటలేరు, స్థానిక ఎన్నికలకు లత్కోరు ప్రయత్నాలు ఎన్ని చేసినా పట్టించుకుంటలేరు. మరి అట్లీస్ట్ వాళ్ళ పంట వాళ్ళు పండించుకుంటే పైసలు పెట్టుకున్న యూరియా బస్తాలు ఎందుకు ఇస్తలేము, ఇవాళ కదా సోయి మనకు లేకపోయే. వస్తుందా రాదు. ఇక మన నేనంటే అమరావతి పులి పొడుచుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ వచ్చినా, పండ పెట్టినా, ఒగ పెట్టినా, గుద్దినా, చంపినా, పొడిచినా
ఈ పనికి మాల పాలన తప్ప దేనికి పనికి రాలే మనం. ఇక ఉన్నది మనం తెలుసుకుంటే గట్లున్నది లెక్క. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఎక్కడున్నా నాయన, నువ్వు జార్ఖండ్ లో అనుకున్నా, ఢిల్లీలో అనుకున్నా, మాకేం పెద్ద ఫాయిదాలు. ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 3 పూటల అన్నం తింటుంటే దయచేసి ఎరువుల బస్తాలు ఏర్పాటు చేయని. రైతుల్ని బాగుపెట్టినోడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో రైతు కన్నీరు చూసాడు బాగుపడే చరిత్ర లేదు. ఉన్నది కదా సామెత, ఎద్దు చేసిన వ్యవసాయం బాగుపడదు, రైతు చేసిన రాజ్యం బాగుపడదు, నీ రాజ్యాలకే బాగుపడదు. సో అందుకే నేను కోరుతా ఉన్నా, మరి నీ కర్మ నువ్వు వినకపోతే నువ్వు ఇంత పొడుగు పొడుగు మాట్లాడి నాకు మించిన మునగాడే లేదు అనుకుంటే నేనేం చేయలేను. ఏందా సెకండ్ పేజీ పోయిందా? ఇదే కదా ఫస్ట్ పేజీ. ఒక్క నిమిషం, సారీ ఇదే పేజీ కానీ. సో ఇంతవరకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోసలు, రైతుల వెదలు, యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను నమస్తే తెలంగాణ ఒక్కొక్కటిగా రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో చాలా సంతోషమే పాపం, చాలా సంతోషం కదా. ఎందుకంటే రైతుల బాధలు పట్టించుకొని కాంగ్రెస్ పార్టీకి మరి కేసీఆర్ ఇంకొకటి సిద్ధపరిగా తీసుకొని 4 దర్శనంత పని చేసిండు. ఇంకటి రాసుకొచ్చింది సెకండ్ పేజీ పోయినట్టుంది. సో ఇది రైతు ఎరువు కరువు, రైతన్న దిక్కెవరు, ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డ అందని ఎరువులు, తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు, తిండి రిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ, బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు. గజ్వేల్ మండలంలో ఇంక మిగతా ప్రాంతాల్లో గద్దె అన్ని అంతే. ఇంత పెద్దలు అయినా ఇంక అయితా ఇది అయితాదా? ఈ ముద నష్టం కావాలని ఈ పరిపాలన నాశనం అయిపోను. ఎడమో పైనవో ఏరి కోరి తెచ్చుకొని నిన్ను ముఖ్యమంత్రి చేసేందుకు నాయన అబ్బా చిన్న తనుడు అంతలేవే నాయన. తంతే మీ అక్క గుట్ట మీద పడతారు ప్రజలు, చిన్న తనుడు అనేది. సో ఇది మెయిన్ పేపర్ లో ఒక వార్త చెప్పాల్సిన విషయం మన అన్న లోపల రాసుకొచ్చును. అందుకే నేను మనకు పనికి వచ్చాయి కదా, అందుకే దాన్ని ముందర చెప్పే ప్రయత్నం చేసిన.